ఇక్కడ పరమమూల్య అసమీకరణానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని పరిశీలిస్తే ఎలా చేయొచ్చో చూద్దాం. మాడ్యులస్ ఆఫ్ 2x - 3 ≤ 7 సాధించండి అన్నాడు. ఇది ఎలా ఉందంటే mod x ≤ a ఇచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏమొస్తుందంటే x అంటే -a (x a) అంటే -aకి +aకి x మధ్యలో ఉంటుందని సొల్యూషన్ చెప్తుంది. దీని ప్రకారంగా ఇక్కడ 2x - 3 అనేది మధ్యలో వేసి అటు ఇటు ≤ వేసుకుని -7 +7 వేసుకుంటాం. ఎంచేతంటే ఏ ప్లేస్లో 7 ఉంది కాబట్టి. అంటే -7 ≤ 2x - 3 ≤ 7 అనేది తీసుకుంటాం. ఇక్కడ మధ్యలో మనకి x ఉండాలి, మిగతాది అవసరం లేదు. అంటే -3 అదనంగా ఉంది కాబట్టి -3 పోవాలంటే +3ని త్రూఅవుట్ కలపాలి, +3ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే -7 + 3 2x - 3 +3 ≤ 7 + 3. ఇక్కడ -7 + 3 అంటే -4 2x - 3 +3 క్యాన్సిల్ అవుతుంది, 2x మిగులుతుంది. ఇక్కడ 10 అవుతుంది. ఇప్పుడు 2x కూడా కాదు, మనకి x ఉండాలి కాబట్టి అంటే ఇంటూ 2 ఉంది కాబట్టి /2 చేసుకుంటే సరిపోదు త్రూఅవుట్. అంటే -4/2 ≤ 2x/2 ≤ 10/2. 2 క్యాన్సిల్ చేయండి. అప్పుడు -2 ≤ x ≤ 5 అవుతుంది. అంటే x విలువ -2కి 5కి మధ్యలో ఉంటుందని దీని ద్వారా ఆ ప్రాంతాన్ని చెప్తా ఉంది. ఆ ప్రాంతాన్ని సూచించడానికి నెంబర్ లైన్ మీద మనం సూచించవచ్చు. 0 మధ్యలో ఉంటుంది, ఇటేమో +5 ఉంటుంది, ఇటేమో -2 ఉంటుంది. ఈ మధ్యలో ఉండే ప్రాంతమే మనకి కావలసినటువంటి సొల్యూషన్ x సూచిస్తూ ఉంది. ఈ విధంగా దీన్ని మనం సాల్వ్ చేయాలి. ప్రాంతాన్ని మాత్రమే ఇది సూచిస్తుంది.